వాళ్ళకి పేరుకి కానీ పనికి కానీ అర్థం తెలియదు. ఏడుకొండలు అని పేరు పెట్టుకుంటే నువ్వు దేవుడువా? నువ్వు హిందువా? ఆలోచించండి. సుబ్రహ్మణ్యం పేరు పెట్టుకుంటే నువ్వు హిందువా? పేర్లు ఇలా మార్చుకునేటప్పుడు చాలా మంది మంచి మంచి గొప్ప గొప్ప పేర్లు మార్చుకుంటూ ఉంటారు. సర్టిఫికెట్లో ఒక పేరు ఉంటుంది. చర్చిలో రాధా మనోహర్ దాస్ అని అతను చాలా మందిని ఇలాంటివి అడిగి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. కనీసం ఒంటి మీద సరైన బట్టలు లేకుండా, చొక్కా లేకుండా, శాపమని అలా తిరిగేటువంటి ఒక మరి ఏమంటారంటే పని పాట లేకుండా తిరిగేటువంటి అతను నిజమైన దేవుడు సిమెంట్ అయితే, మన సిమెంట్ అయితే వీళ్ళది మట్టి. కౌంటర్ వేసేసామనుకుంటున్నారు. మట్టికి సిమెంట్కి ఎలా కుదురుతుంది? దూరం నుంచి కౌంటర్ వేసేయడం, దూరం నుంచి మన వాళ్ళు సమాధానం చెప్పేయడం గందరగోళంగా ఉంది. పేరు మార్చుకోవాలంటే, సర్టిఫికెట్లో పేరు మారాలంటే ఒక తమ్ముడికి ఓ పేరు పెడితే ఆ పేరులో పాపం ఆడమనిషి పేరు చాలా పేర్లు బాప్తీసం తీసుకున్నప్పుడు చాలా మంది సేవకులు పేర్లు కూడా మారుస్తూ ఉంటారు. ఈ పేర్లు ఇలా మార్చుకునేటప్పుడు చాలా మంది మంచి గొప్ప గొప్ప పేర్లు మార్చుకుంటూ ఉంటారు. సర్టిఫికెట్లో ఒక పేరు ఉంటుంది, చర్చిలో ఒక పేరు ఉంటుంది. పేరులో ఏమీ లేదండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాధా మనోహర్ దాస్ అనే అతను చాలా మందిని ఇలాంటివి అడిగి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఆయన మన తాళ్ళపూడి దగ్గర ఉన్నటువంటి కనీసం ఒంటి మీద సరైన బట్టలు లేకుండా, చొక్కా లేకుండా, శాపమది అలా తిరిగేటువంటి ఒక మరి ఏమంటారంటే పని పాట లేకుండా తిరిగేటువంటి అతను నిజమైన దేవుణ్ణి నమ్ముకున్న మనల్ని ప్రశ్నలు వేస్తున్నారు. వీళ్ళు అడిగే ప్రశ్నలు ఏమండి, మనది సిమెంట్ అయితే, మన సిమెంట్ అయితే వీళ్ళది మట్టి, రెండూ సరిపోవట్లేదు చెప్పేసామనుకుంటున్నారు. కౌంటర్ వేసేసామనుకుంటున్నారు. మట్టికి సిమెంట్కి ఎలా కుదురుతుంది అంటే దూరం నుంచి కౌంటర్ వేసేయడం, దూరం నుంచి మన వాళ్ళు సమాధానం చెప్పేయడం గందరగోళంగా ఉంది. ఏదైనా అనుకోండి, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే చక్కగా ఉంటుంది. అది ఈ సమాజంలో లేదు. ఇతను ఏమంటాడంటే రాధా మనోహర్ దాస్ అనే అతను ఈరోజు మన సర్టిఫికెట్లోనేమో ఎంకన్న అని ఉంటుంది. ఎంకన్న అంటే ఎవరమ్మా? ఏడుకొండలవాడు కదా. చాలా పేర్లు ఉన్నాయి. శేషాద్రి, తిరుమల, బాలాజీ, ఇలాగ అన్నీ కూడా చాలా పేర్లు మనం చూస్తూ ఉంటాం. మన అమ్మ నాన్నలు తెలియక మనకు ఆ పేర్లు పెట్టేశారు. ఎందుకంటే వాళ్ళు విగ్రహారధికులు. అప్పటికి వాళ్ళకి ఏమీ తెలియదు. విగ్రహారధికులు కాకపోయినా చాలా మందికి అవే పేర్లు ఉంటాయి. మన సంఘంలో కూడా చాలా మంది తమ్ముళ్ళ పేర్లు శివ, ఏడుకొండలు, ఇంకా సుబ్రహ్మణ్యం అంటే ఎవరమ్మా? పాము, ఇలాంటి పేర్లు ఉంటాయా? ఉంటాయి. ఏవో కొన్ని పేర్లే. మా నాన్నగారు నాకు ఎలా పెట్టారో కానీ సత్యవేద సాగర్ అని పెట్టారండి. మా నాన్న చాలా తెలివైనడు, ఓల్డ్ ఎస్ఎల్సి, ఇంగ్లీష్ బాగా మాట్లాడేవాడు. ఎలిమెంటరీ స్కూల్ టీచర్ మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూలు టీచర్ అన్నమాట. మరి అప్పట్లోనే నాకు అలాంటి పేరు పెట్టారు. నా పేరు గురించి ప్రత్యేకంగా వేదిక మీద చాలామంది అడిగారు స్పీకర్లో, మీకు ఆ పేరు ఎవరు పెట్టారండి? ప్రభులోకి వచ్చాక పెట్టుకున్నారా అని అడిగారు. నాకు అలాగేం లేదు, మా నాన్న పెట్టిన పేరే అది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా తీసుకుని ఈరోజు సొలొమోన్ అన్నవాడిని, మరి దావీదు అన్నవాడిని, యాకోబు అన్నవాడిని మీరు సర్టిఫికెట్లు చూడండి, అది ఏముంటుంది? మనోడే, మన హిందువుడే అంటాడు. ఏమంటున్నారు వీళ్ళు? మన ప్రభులోకి వచ్చి బాప్తిసం తీసుకున్న తర్వాత ఎంకన్న ఏమయ్యాడు? ఏడుకొండలు ఏమయ్యాడు? దావీదు అయ్యాడు. సుబ్రహ్మణ్యం ఏమయ్యాడు? సొలొమోన్ అయ్యాడు కదా. ఇంతకుముందు నాగలక్ష్మి ఏమైంది? మరియమ్మ అయింది. ఇలాగా సర్టిఫికెట్లో ఒక పేరు, చర్చిలో ఒక పేరు ఉండడం వల్ల వీళ్ళకి ఏదో మనం తప్పు దొరికేసినట్టు ఏమంటారంటే వాళ్ళందరూ మనోళ్ళే, ఇందులోంచి చెల్లినోళ్ళే, మీ నాన్న పేరు ఏంటో చెప్పరా అంటున్నాడు. ఎవరిని అడిగాడు పాపం. తమ్ముళ్ళు ఆన్లైన్లో వాదిస్తుంటే వాళ్ళు అడుగుతున్నాడు, ఏమనంటే రే మీ నాన్న పేరు ఏంటో చెప్పు అంటాడు. మీ నాన్న పేరు హిందూ పేరు ఉంటుంది కదా, ఎందుకంటే చిన్నప్పుడు ఎవరికి తెలియదు కనుక పెట్టేశారు ఆ పేర్లు. మీ నాన్న పేరు హిందూగానే ఉంటుంది కనుక ఇందులోంచి చెల్లినోడు నువ్వు నాకు చెప్తున్నావు ఏంటని చెప్పడానికి అనమాట. అర్థమైందండి? అలాగే అనుకుంటే పేరుకి కానీ పనికి కానీ అర్థం తెలియదు. ఏడుకొండలు అని పేరు పెట్టుకుంటే నువ్వు దేవుడువా? నువ్వు హిందువా? ఆలోచించండి. సుబ్రహ్మణ్యం పేరు పెట్టుకుంటే నువ్వు హిందువా? నువ్వు హిందువు ఏంటి? నాగలక్ష్మి పేరు పెట్టుకుంటే నువ్వు హిందూ చెల్లివా? కాదే. చిన్నప్పుడు మీకు ఏం పేరు పెట్టారో మీకు తెలుసా? నేను 7th క్లాస్ వచ్చే వరకు కూడా నాకు సాగర్ ఉందనే సంగతి తెలియదు పక్కనే. మా అమ్మ నన్ను ఇప్పటికీ సత్య అని పిలుస్తుంది. ఒక ఊర్లో ఉండేవాళ్ళు, ఆ ఊర్లో నన్ను అందరూ సత్యవేదం అని పిలిచేవారు. నేను 7వ తరగతికి వచ్చే వరకు నేను సత్యవేద సాగర్ ఉందనే సంగతి తెలియదు నాకు. దేవుని బిడ్డలారా, ఇలా మనం ఆలోచించుకుంటుంటే చిన్నప్పుడు మీకు ఏం పేరు పెట్టారో మీకు ఏం తెలుసు? ఇప్పుడు అలా పెడితే ఇప్పుడు అడుగుతాం, నాకు ఆ పేరు పెట్టుకుంటాను అడుగుతాం. పేర్లు పెద్దగా పెట్టుకోవడానికి ఖచ్చితంగా అడుగుతాం. చిన్నతనంలో ముక్కు ముఖం మాట నడక రానప్పుడు ఏం చేశారు? పేర్లు పెట్టేశారు. అవే కంటిన్యూ అవుతున్నాయి. అందులో తప్పే ఉంది? ఏడుకొండలని పేరుంటే తిరుపతిలో ఉంటాడా? అలాగనుకుంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఏ పేరు గల దేవుడు ఎక్కడున్నాడో అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే వాళ్ళు పోషిస్తూ ఉండాలి మీరు. అర్థమైందా? కాబట్టి ప్రియులారా, పేరు మార్చుకున్నంత మాత్రాన మనుషులకి తీరు మారదు. మారవలసింది పేరు కాదు. ఏం మారాలి? మనసు మారాలి, తీరు మారాలి, బిహేవియర్ మారాలి. వింటున్నారా? మారవలసింది పేరు కాదండి, తీరు మారాలి. మన సేవకులు కూడా బాప్తీసాలు ఇచ్చేటప్పుడు చాలామంది పేర్లు మారుస్తూ ఉంటారు. మార్చి బాప్తీసం ఇస్తే పేరు మార్చుకోండి, మీ ఇష్టం, తప్పు కాదు, నేను తప్పంటలేదు దాన్ని. ఏమా
ఏ పేరుని మీరు కలిగి ఉన్నా పరలోకం వెళ్ళేటట్లుగా మనసు మార్చుకోవాలి, పేరు కాదు. మనసు మార్చుకుని ప్రభు కొరకు మార్చుకోవాలంటే, సర్టిఫికెట్లో పేరు మారాలంటే చాలా పెద్ద ప్రాసెస్. ఒక తమ్ముడికి ఓ పేరు పెడితే ఆ పేరులో పాపం ఆడమనిషి పేరు కలుస్తుందంట, ఆడపిల్ల పేరు కలుస్తుందంట. ఈ పేరు ఎలా మారాలని తంటలు పడుతుంది. నాకు సిగ్గుగా ఉంది అంటూ ఉంటారు. అంతెందుకు, ఆ రాధా మనోహర్ దాస్ అన్నవాడు రాధా అంటే ఆడావిడా మగోడా ఏమా? మరి అన్న ఏమనాలి? అదేదో గొప్ప పేరులాగా వెలిగిపోతూ ఉంటారు. మరి రాధా అంటే ఆడపిల్ల మగపిల్లడా? ఆడపిల్ల